అన్నా వాడిప్పుడే బస్ ఎక్కాడన్నా. మామయ్య వాడిని భయపెట్టమని మాత్రమే చెప్పాడు. ఏ సెండ్ర నా కొడుకుని 2 ఊళ్ళ గొడవలాగుండాలి. వెనక్కి పోనిరా, చంపేస్తాడ్రా. వెనక్కి పోయినా చచ్చిపోతాం. తొక్కేస్తాడు, పనులు తీయండి. నిన్ను కొట్టించింది ఎవరో తెలుసా? మీరే కదా సార్. మీరు అంటేగానే వాడికి నా మీద చేయేసేంత ధైర్యం లేదు. ఆ ట్రై చేశాడంటే వెనకాల మీరు ఉన్నారని తెలుసు. నీకు తెలుసు కూడా ఎలా ఉన్నావురా ఇక్కడ? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి చెప్పు? ఎంత కావాలి? నా కూతుర్ని వదిలేయడానికి నీకు రేట్ ఎంత చెప్పు? మీ కూతురు మీద మీకున్న ప్రేమకు రేట్ ఎంత సార్? అదే రేట్. మా ఆటలు నేర్చావురా. నా కూతురు నీకివ్వడం నాకు ఇష్టం లేదు. నువ్వు నాకు నచ్చలేదు. మరి ఆడెందుకు నచ్చాడు సార్? చెప్తే వినవా? చేతలకు కూడా విన్ను సార్. ట్రై చేశారుగా. క్రిష్, నేను కొట్టించిన సంగతి భూమికి చెప్పి దగ్గర అవ్వాలని చూడకు. సార్ అసలు ఇందాక నుంచి కొట్టించాను అంటారేంటి? కొట్టింది నేనైతే.
చేయించింది మా నాన్న. నీకేమైనా పిచ్చా? ఇంక చాలు క్రిష్, వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నేను ఈ పక్కనున్నాననే ధైర్యంతో నువ్వు ఇక్కడికి వచ్చావు. నేను వెళ్ళటం అంటూ జరిగితే ఆ ధైర్యాన్ని నిజం చేసి వెళ్తాను. ఈ ఇంట్లో వాళ్ళని నువ్వెంత మార్చినా వాళ్ళు మా నాన్న ముందు నిలబడి మాట్లాడలేరు. ఒకవేళ మా నాన్న మారినా ఆయనకు నువ్వు నచ్చవు క్రిష్. అదే కదా నాకు కావాల్సింది. మీ నాన్న మారటం, ఆయనకు నేను నచ్చకపోవటం. నువ్వే అన్నావుగా నచ్చితే వదులుకోలేరని. కొంపదీసి నచ్చాననుకో నీ ఫ్రెండ్ అని చంపేసుద్ది. ఎప్పుడు హ్యాపీనెస్ లోనే ఉన్నాను, హ్యాపీ సిచ్యువేషన్స్ ని చూశానన్నా. అది నిజం కాదు క్రిష్. నువ్వెక్కడుంటే అక్కడే హ్యాపీనెస్ ఉంటుంది. నువ్వున్న చోట అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ ఊరోడిడో మా ఊరమ్మని లేపుకెళ్ళేదానికి చూసినాడు. వాడంటే నీకు ఇష్టమా? వాడంటే నీకు ఇష్టమా? ప్రేమించుకుంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోవాలి గాని ఇలా పారిపోవడం ఏంటి? చెబితే ఇక్కడ దాకా వచ్చేదే కాదు, ఎప్పుడో నరికి పారేసేటోళ్ళం. అందుకేరా వాళ్ళు లేచిపోదాం అనుకుంది. ఏయ్, ఆ ఊరికి ఈ ఊరికి మధ్య ఉన్న వైరం సంగతి నీకు తెలీదు. రేయ్, ఆ ఊరంటే ఎందుకురా పడదు నీకు? రేయ్, ఆ ఊరంటే నీకెందుకు ఇష్టం లేదురా? ఇద్దరు వ్యక్తుల మధ్య వైరాన్ని రెండోళ్ల మధ్య వైరంగా మార్చింది నీలాంటోడేనని ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వీళ్ళకి తెలీదు. ఇంకా నాకెలా తెలుస్తుంది? అయినా నువ్వేంట్రా? ఇక్కడే కదరా పుట్టావు, ఇక్కడే కదరా పెరిగావు. ఇక్కడ ప్రేమతో కాదురా, పగతో బ్రతికే వాడే మగాడు, ద్వేషించే వాడే మొనగాడు. వాళ్ళ పంతాలు పట్టింపుల కోసం ఎవడైనా పోతే వాళ్ళకేంట్రా? ఆఖరికి అది వాళ్ళ అమ్మైనా సరే, నాన్నైనా సరే. నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఆ ఊళ్ళో పుట్టడమే. పద. అయ్యా, వాడు వెళ్ళిపోతాడయ్యా, మళ్ళీ దొరకడయ్యా. చెప్పండి అయ్యా, వాడిని వేసేద్దాం. ఎవడ్రా? ఎవడ్రా అదే? ఊరంతా ఒకవైపు ఉన్నారు, వీడి వైపు నేనున్నాను. వీడి మీద చెయ్యేసి తిరిగి వెళ్ళగలిగే దమ్మున్న మొగాడు రండ్రా. రండి. తీసుకెళ్తున్నాను కదా, తీసుకెళ్తా. మా ఊరు నొక్కని చేసి ఆ ఊర్లో సాగొడుతురు. పక్క జరుగా. రవి, నీ ఒంటి మీద పడ్డ ఒక్కొక్క దెబ్బకి ఆ ఊరిలో ఒక్కొక్క చెయ్యి తెగి పడుద్దురా రవి. అంతేనా? ఇంకా వేసేయమంటారు అనుకున్నానే. ఈ రోజు వీడికి ఇలా జరగడానికి కారణం వాళ్ళు మాత్రమే కాదు సార్, మీరు కూడా. మరి మిమ్మల్ని ఏం చేయాలి? ఒక అన్నగా వాడి పక్కన నిలబడి మీరే కదా సార్ వాడి జీవితాన్ని ఇచ్చింది. కానీ వాడు మీకు కూడా చెప్పకుండా పారిపోతున్నాడంటే దానికి కారణం ఏంటో తెలుసా సార్? అన్నిట్లో అండగా ఉన్న మీరు వాడి ప్రేమకి ఎక్కడ అడ్డుగా నిలబడతారోనన్న భయం సార్ వాడికి. మీకు నమ్మకం ఉండేది సార్ వీడు జీవితంలో అనుకున్నది సాధిస్తాడు అని. కానీ వాడి ప్రేమనే గెలవలేక మీ ముందు ఓడిపోయి నిల్చున్నాడు సార్. ఇంకేంటి సార్ వీడు సాధించేది? వీడిని ఇంత వాడిని చేసింది మీరే సార్. వీడి మీద అన్ని హక్కులు కూడా మీకే ఉన్నాయి. అండగా ఉంటారు లేదా అడ్డుగా నిలబడతారు, మీ ఇష్టం సార్.
వాడు ఈ ఇంటి అల్లుడుగా పనికి రాడు.